హలో అండి, నమస్తే. కల్పన వంటశాలకు స్వాగతం. ఈరోజు మనం దొండకాయ రోటి పచ్చడి తయారు చేసుకున్నామండి. ఈ పచ్చడి పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ సంగటిలో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మరి ఈ దొండకాయ పచ్చడి ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూసేద్దాం. నేను ఇక్కడ 20 వరకు దొండకాయలు తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. ఇందులో కారానికి సరిపడా 6-7 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, ఒక టమోటో, చిన్న ఉసిరికాయ అంత చింతపండు. ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు తొడిమిలు తీసేసి వీటిని తుంచి పెట్టుకుందాం. కారాన్ని సరిపడా 2 ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. నేను తీసుకున్న మిరపకాయలు కొంచెం పొడవుగా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 7 వరకు తీసుకున్నాను. వీటినన్నీ తుంచి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా దొండకాయ ముక్కలు, వాటినంతా కూడా వేసేసుకోవాలి. ఒక్కసారి గరిటతో కలిపేసి ఇందులో దొండకాయ ముక్కలకు తగిన విధంగా కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 2 నిమిషాల పాటు దొండకాయని మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే దొండకాయలు 20% వరకు ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం తుంచి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వీటిని కూడా మరొకసారి కలిపి మరో 2 నిమిషాల పాటు మనం దొండకాయ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలను కూడా మగ్గనివ్వాలి. దొండకాయలు ఫ్రై అవ్వాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా మగ్గి కలర్ కూడా మారాలి. ఒక్కసారి మూత తీసి కలుపుకుందాం. దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా వేగాలండి. మళ్ళీ మూత పెట్టేసి మరో నిమిషం పాటు మనం వీటిని మంచిగా వేయించుకుందాం. చూసారు కదా, ఇందులో తడి అనేది లేకుండా దొండకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి. వీటిని తీసి వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మళ్ళీ ఇదే కడాయి స్టవ్ మీద పెట్టేసి 1 స్పూను నూనె వేసుకోండి, లేదా ఉంటే అదే సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతి గింజలు వేసేసుకొని సన్న మంట మీద వీటిని కూడా చక్కగా వేయించుకొని వీటిని కూడా పక్కన ప్లేట్లో పెట్టుకొని చల్లార్చుకుందాం. మరో స్పూన్ నూనె వేసుకొని ఇందులో మనం టమోటా తీసుకున్నాం కదా దాన్ని 4 భాగాలుగా కట్ చేసి వేసేసుకోండి. అలాగే కడిగి కట్ చేసుకున్న కొత్తిమీర కూడా కొద్ది వేసుకొని కాసేపు దీన్ని మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. టమోటో ఈ మాత్రం మగ్గితే చాలండి. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండును కూడా ఇందులో వేసేసి వేడికి ఒకసారి మొత్తం కలిపేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వీటినంతా కూడా మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం రోలును శుభ్రంగా కడిగేసి ఒక బట్టతో తుడిచేసి వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల్ని మొదట వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు, తగినంత ఉప్పు వేసేసి చింతపండు బాగా మెత్తబడేంత వరకు మనం కొద్దిగా నీళ్లు పోసి చింతపండు బాగా మెరిగే విధంగా మనం ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండుని చక్కగా మెత్తగా దంచుకోవాలి. రోట్లో దంచుకోండి, లేదంటే మీకు వీలు లేకపోతే మిక్సీలో కూడా మీరు ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా 1 by 1 వేసుకుంటూ మొత్తం కూడా గ్రైండ్ చేసుకోండి. ఇలా నీళ్లు వేసేసి చింతపండు బాగా మెత్తగా మెదిగేంత వరకు ధనియాలు, జీలకర్ర మనం తినేటప్పుడు నోటికి తగలకుండా మంచిగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇది మాత్రం బాగా మెత్తగా రుబ్బుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలు, దొండకాయ పచ్చగా దంచుకుంటే కూడా సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు, దొండకాయ ముక్కలను వేయించుకున్నాం కదా ఆ రెండింటిని కూడా వేసేసి దీన్ని మనం మెత్తగా కాకుండా పచ్చగా దంచుకోవాలి. ఈ దొండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో కానీ సంగటిలో కానీ అలాగే ఉప్మా, దోశ, చపాతీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది. దొండకాయ పచ్చిమిరపకాయలు బాగా పచ్చగా మెరిగిన తర్వాత ఇందులో టమోటోని అలాగే కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి దంచుకున్న తర్వాత మనం వెల్లుల్లిపాయలు తీసుకున్నాం కదా 5-6 వరకు పచ్చిగా ఇందులో వేసేసి వీటిని కూడా మరీ మెత్తగా కాకుండా పచ్చగా దంచుకోవాలి. చివరిలో మనం ఉల్లిపాయలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకొని వీటిని కూడా
మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా తినేటప్పుడు మనకి ఉల్లిపాయలు తగిలే విధంగా దంచుకోవాలి. ఇప్పుడు దీన్నంతా కూడా మనం కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోవాలి. సరిపోతే ఓకే, లేదంటే ఎంత తక్కువైందో అంత ఉప్పు కూడా వేసేసుకోండి. అంతే అండి. చివరిలో ఇలా రుచి చూసామంటే పుల్లగా కారంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఈ పచ్చడిని ఇలాగే తయారు చేసి చూడండి. మనకి నోటికి ఏమి తిన్నప్పుడు ఏమి సహించినప్పుడు ఇలా పచ్చళ్ళు చేసుకున్నామంటే కడుపు నిండా ఫుల్గా తినొచ్చండి. ఇంకెందుకు లేటు, వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ ముక్కలు పచ్చడి వేసుకొని తినేస్తున్నానండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దొండకాయ ఆరోగ్యానికి చాలా మంచిది, పచ్చడి కూడా రుచిగా కూడా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.